ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. ఈ 2-3 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్లో కోట్లాది రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదు మార్పిడికి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకుని డబ్బు తరలిస్తున్నారు కొందరు నేతలు. హైదరాబాద్లో వాణిజ్య వ్యాపార సంస్థలు అత్యధికంగా ఉండటంతో హవాలా రూపంలో నగదు నగరం దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. ఇందులో భాగంగానే పెద్ద మొత్తంలో నగదును తరలిస్తూ నేతలు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో సుమారు 16 కోట్ల రూపాయలు పట్టుబడింది. 4 రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు 24 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్కు చెందిన నగదుగా అనుమానిస్తున్నారు. ఇక హబ్సిగూడ ప్రాంతంలో పోలీసులు 49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పిఎస్ పరిధిలో 2 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇది రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న మురళీమోహన్కు చెందిన నగదుగా పోలీసులు నిర్ధారించారు. అమీర్పేట ధరంకరం రోడ్లో ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 29,84,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బంజారాహిల్స్లో పోలీసులు వాహన తనిఖీల్లో మరో 3,20,00,000 రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కొందరు హవాలా వ్యాపారులను టీడీపీ వాడుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు నగదు సరఫరాల్లో కీలక దళారులుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చాప కింద నీరులా సాగుతున్న పచ్చనోట్ల కథకు బ్రేక్ వేసేందుకు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇప్పటివరకు కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది గత 4-5 రోజుల్లో చూసుకుంటే. సో పోలీసుల తనిఖీలు ఏ రకంగా జరుగుతున్నాయి? టాస్క్ ఫోర్సు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు కదా, పోలీసులు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? మరి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే మాత్రం భారీగా నగదును పోలీసులు పట్టుకోవడం జరుగుతుంది. అలాగే హవాలా రూపంలో నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్న వ్యాపారులను, అలాగే ఆయా పార్టీలకు చెందిన అనుచరులను, అలాగే ఇతర వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ గతంలో అంటే ఇటీవలే పరిశీలిస్తే మాత్రం మాదాపూర్లో 2 కోట్ల రూపాయలు, అలాగే హబ్సిగూడలో 49 లక్షల రూపాయలు పట్టుబడిన ఘటన మరొక ముందుకే నిన్న రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 జవహర్ నగర్ లో పోలీసులు తనిఖీల్లో 3.2 crores రూపీస్ ను సీజ్ చేయడం జరిగింది. ఇది అనిల్ కుమార్ అగర్వాల్ వ్యాపారిగా అతని డబ్బుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అతనితో పాటు ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని, మొత్తంగా 5గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించడంతో అమీర్పేటలోని తన బిజినెస్ కార్యాలయంలో మరో 29,87,000 రూపాయలు కూడా అక్కడ దాచిపెట్టినగా అతను ఒప్పుకోవడం జరిగింది. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు ప్రకాష్ అనే వ్యాపారం కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వీరందరూ కూడా 0% గా లిక్విడ్ క్యాష్ ను ఆయా పార్టీలకు చేరవేస్తున్నట్లుగా విచారణలో ఒప్పుకోవడం జరిగింది. వీరందరినీ దాదాపు 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని 3,30,84,500 రూపాయలను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక హైదరాబాద్ లోను, అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పరిశీలిస్తే ఇప్పటి వరకు 16 కోట్ల హవాలా డబ్బు ఏదైతే అక్రమంగా తరలిస్తా ఉన్నారో తనిఖీల్లో పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇవ్వాలి. థ్యాంక్ యూ కిరణ్.